తాను నిమిత్త మాత్రుడినే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మనమంతా నిమిత్త మాత్రులం. ఒక్కసారి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయంటూ కాశీబుగ్గ ఆలయ ప్రమాదం ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సాక్షాత్తు ముఖ్యమంత్రే నిమిత్త మాత్రుడిని అంటూ చేతులెత్తేస్తే ప్రజలను ఎవరు రక్షిస్తారంటూ మండిపడ్డారు. ఇంత చేతకాని ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. పరిపాలన చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కన్నబాబు. దేవుని కోసరం పోయారు, కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మనం నిమిత్త మాత్రం. ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మేము కూడా అదే చెప్తున్నాం. ఈ 2024 తర్వాత పరిపాలన మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలనలో నిమిత్త మాత్రుడిగానే కనిపిస్తున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో ఒక ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి పెద్ద ఎత్తున గాయపడితే నేను నిమిత్త మాత్రుడని చెప్తున్నాడు. ఆయన ఏమన్నా అంటే ఇది ప్రైవేట్ ఆలయం అంటున్నారు. మేమేం చెప్తున్నామంటే మీకు చేత కాకపోతే ఒకవేళ ఈ ఆసుపత్రులన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నట్టుగా ఆలయాలు కూడా ఏమైనా ప్రైవేటీకరణ చేసిన ఉద్దేశం మీకు ఏమైనా ఉందేమో చెప్పమంటున్నాం. ఇంత చేతులెత్తేసిన గవర్నమెంట్ ఎక్కడ చూడం.